టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు షూటింగ్ లో చిన్నపాటి ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లో ఓ యాడ్ షూటింగ్ జరుగుతుండగా స్టేజ్ పై నుంచి కింద పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించి హాస్పిటల్ కి తరలించారు. సమాచారం ప్రకారం చీకట్లో స్టేజ్ వరకు రావడంతో కాలు స్లిప్ అయి కింద పడిపోయాడు. దీనివల్ల చేతికి పక్కటెముకల దగ్గర కొంత గాయమైనట్లు తెలుస్తుంది. డాక్టర్స్ టెస్ట్ చేసి ప్రమాదమేం లేదని, స్వల్ప గాయాలయ్యాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ పిఆర్ టీమ్స్ పై రియాక్ట్ అయింది. ఫ్యాన్స్, మీడియా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తారక్ పూర్తిగా రికవరీ అయ్యేంత వరకు కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని తెలిపారు. అలాగే ఎలాంటి రూమర్స్ ని స్ప్రెడ్ చేయకుండా అఫీషియల్ సమాచారం కోసం మాత్రమే వేచి చూడాలని కూడా కోరారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ నటించిన ఫస్ట్ బాలీవుడ్ మూవీ వార్ 2 ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. హృతిక్ రోషన్ తో కలిసి నటించినటువంటి ఈ భారీ ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది. కానీ ఎన్టీఆర్ మాత్రం వెనక్కి తగ్గకుండా మళ్ళీ తన ఎనర్జీతో ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కబోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ కోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు తారక్. లేటెస్ట్ గా బయటకు వచ్చినటువంటి వీడియోలో ఆయన 6 ప్యాక్ కోసం ఎంత కష్టపడుతున్నాడో స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి చెప్పాలంటే ఎన్టీఆర్ కు జరిగినటువంటి పెద్ద విషయం కాదు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ త్వరలోనే మళ్ళీ యాక్షన్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఫ్యాన్స్ కి ఏ టెన్షన్ అవసరం లేదు. అండ్ యంగ్ టైగర్ బౌన్స్ బ్యాక్ అవ్వడం ఖాయమని కూడా ఉన్నటువంటి అఫీషియల్ టీం కూడా చెప్పడం జరిగింది.